మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన అనేకులకు తన పునరుత్థాన ప్రత్యక్షతను అందరికీ అందిస్తున్న తరుణములో యెరూషలేముకు దాదాపు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనే గ్రామానికి చెందినటువంటి యేసు ప్రభు శిష్యులలో 70 మందిలో 2 శిష్యులు మరి ప్రభుని పట్టుకొని చంపడానికి సిద్ధపడుతున్న తరుణములో చెదిరిపోయిన ఈ శిష్యులు తలకు దారై వారు దాక్కున్నారు. రహస్య స్థలంలోనికి వెళ్ళిపోయారు శిష్యులందరూ. అలాగే ఎమ్మాయి శిష్యులు కూడా, ఈ 70 మంది శిష్యులు కూడా ఎమ్మాయి అనే గ్రామానికి చెందిన వారు గనుక యేసు ప్రభు లేచిన తర్వాత ప్రశాంతంగా పట్టణం ఉండగా వారు లేచి తమ గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి వారి వెనకాలే వారు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ప్రభు వారి వెనకాలే వెళ్ళాడు. ప్రభు వారితో సంభాషించినా కానీ వారు ఏం చేయలేదట, ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. అలాంటి టైంలో ప్రభు గురించి వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రభు వారిని ప్రశ్నిస్తుండగా వారు అన్న మాటలు చదువుదాం ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని తండ్రి అయిన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. చూడండి, అమ్మాయి శిష్యులు ప్రభువును గూర్చి మాట్లాడుతుండగా ప్రభువారిని ప్రశ్నించాడు. ఏంటి ఆ ప్రభును గూర్చిన సంగతులు అంటే వారన్న మాట ఏంటంటే, నజరేయుడైన యేసు ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడని చెప్పారు. ప్రియులారా, వీరు చెప్పింది ఏంటంటే, నజరేయుడైన యేసు ప్రభు దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను ఆయన ఏమై ఉన్నారట చెప్పాలి. ఏమై ఉన్నారు? శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడనే మాట వారు తెలియజేశారు. ప్రియులారా, ఈరోజు నా ప్రసంగాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి సంపన్నుడు అనే మాట. ప్రియులారా, ఆల్ మైటీ అనే మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది హీబ్రూ భాషలో నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో తండ్రైన దేవుడు చెప్పాడు. ఈ మాట చదువుదాం. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున. చూడండి, పూర్వకాలమందు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన పేరేంటో చెప్పలేదు దేవుడు. మరి ఆయన ఎలా గుర్తించారు వారు? ఆయన సర్వశక్తి గల దేవుడని తనే వారికి పరిచయం చేసుకున్నాడు. పూర్వం మోషే గారు వచ్చిన తర్వాత నీ పేరేంటి అని వాళ్ళు నన్ను అడిగి, ఏ దేవుడు నిన్ను పంపించాడో మా దగ్గరగా అడిగితే ఏమి చెప్పాలనంటే నేను అంతకుముందు ఎవరికి చెప్పలేదు. సరే అని చెప్పి నా పేరు యెహోవా అని మోషే గారికి చెప్పాడు. ప్రియులారా, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనములో కూడా అబ్రహాము గారికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో చూద్దాం. అబ్రహాము యెహోవా అతనికి ప్రత్యక్షమై
నేను సర్వశక్తి గల దేవుడను. చూడండి, అబ్రహాం గారితో ఏమని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు? నేను సర్వశక్తి గల దేవుడను. దీని హీబ్రూ భాషలో ఎల్ షడాయ్ అని వ్రాయబడింది. అంటే బలిష్ఠుడైన వాడను, నాకు మించినటువంటి బలవంతులు శక్తి కలిగిన వారు లేరు అని అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు. అలాగే ఈ అమ్మాయి శిష్యులు చెప్తున్న మాట ప్రకారంగా ఈ నజరీయుడైన యేసు క్రియలోను, దేవుని ఎదుటను, ప్రజల ఎదుటను, క్రియలోను మరి వాక్యములోను ఎలాంటి వాడట? ఆయన శక్తి గలవాడు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన దినాలలో పంచశక్తులను ప్రదర్శించాడు. ఎన్ని శక్తులు? 5 ప్రాముఖ్యమైన శక్తులను ఆయన ప్రదర్శించాడు ప్రజల ముందు. ఈరోజు నా ప్రసంగం అంశం అదే. 5 విధములుగా ఆయన శక్తి, ఆయనలో ఉన్న శక్తి బయటికి వెల్లడయింది. ప్రభువులో ఉన్న ఆ సర్వశక్తి బయటికి వెల్లడైంది, అసాధ్యమైన కార్యాలు చేయగలిగింది. అదే శక్తి యేసు ప్రభు శిష్యుల్లోనికి ఆత్మరూపంగా వచ్చినప్పుడు వారు కూడా ఆ విధంగానే ప్రదర్శించారు ఆయన శక్తిని. ఆ తర్వాత మిషనరీలు ప్రదర్శించారు. ఆ తర్వాత సుందర్ సింగ్, కైలాష్ మహర్షి, దైవజనులు, దేవదాస గారి భక్తులందరూ, ఆ పూర్వకాలం ముందున్న పెద్దలందరూ ఆ ప్రభు యొక్క ఆత్మశక్తిని బట్టి వారు అనేకమైనటువంటి కార్యాలని వారు ప్రదర్శించగలిగారు. 5 విధాలుగా ఆయనలో ఉన్న శక్తి మరణాన్ని జయింపచేసింది. దేని జయింపచేసింది? ఆయన మరణించకముందు 5 విధాలుగా ఆయన శక్తుల్ని, ఆయన యొక్క ప్రభావాన్ని వెల్లడజేశాడు. ప్రియులరా, ఒకసారి బైబిల్ లేఖనాల్లో నుండి ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రదర్శించాడు ఆయన శక్తిని, ఆయన క్రియలోను, అంటే ఆయన పనులలో శక్తి, ఆయన వాక్యములో శక్తి, ఆయన చేసే ప్రతి పనిలో ఆయన శక్తి, తండ్రి శక్తి ఆయనకి ఇచ్చాడు. ఆ శక్తిని ఎలా ప్రదర్శించాడో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 5 విషయాలు బైబిల్లో నుండి. మొదటిది మాటలలో ఉన్న శక్తి, లేక మాటలో ఉన్నది, ప్రభు యొక్క మాటలో ఉన్న శక్తి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు మిమ్ములను మీ యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. ఎంతమంది? 10 మంది వచ్చారు. వారు అన్నారు, మరి వారు ప్రభునంటారు, మమ్మల్ని కరుణించవా అని కేకలేశారు. అప్పుడు ప్రభు వారిని చూచి, వారి దుస్థితి చూచి అన్నాడు, మీరు వెళ్ళిపోండి, మీ మనసులో ఉన్నదేదో నేను గ్రహించాను, వెళ్ళిపోండి, మీ యాజకులైన వారికి మీ దేహాలు కనపరుచుకోండి అని చెప్తే ప్రభు మాట చొప్పున వారు వెళ్ళిపోతుంటే దారిలో వారు శుద్ధులైపోయారు. కుష్ఠరోగం పోయింది. ఏం పోయిందమ్మా? కుష్ఠరోగం పోయింది. వారి యాజకుల దగ్గరికి వెళ్తే వారి దేహాన్ని పరీక్ష చేస్తారు. పూర్వకాలం యాజకులు వారి యొక్క దేహంలో ఎవరికైనా పొడలు, మచ్చలు వస్తే పరీక్ష చేస్తే వారిని అదేంటో వారి కనుగొని చెప్తారు. అది కుష్ఠరోగం అయితే పాలాలు వేలపలక తోసేస్తారు. మరలా వాళ్ళు బాగైన తర్వాత యాజకుడు నేను బాగైపోయాను చెప్తే వాళ్ళ పరీక్ష, నువ్వు బాగైపోయి లోపల సమాజంలోకి రావాలంటే వారి సమాజంలో మరలా మనుషుల మధ్య నివాసం చేసేవారు. లేదంటే వారు పాలేలలో ఆ కొండ గుహల్లో ఉండవలసిందే దూరంగా కుష్ఠరోగులు. ప్రియులారా, ఈ 10 మంది ఎప్పుడైతే మమ్మల్ని కరుణించమని అడిగారో, ప్రభు వెళ్ళిపోండి, మీ యాజకులకి మీ దేహాన్ని కనపరుచుకోండి అని చెప్పగానే వారు వెళ్ళిపోయారు. వెళ్తుండగానే వారు స్వస్థత పరచబడ్డారు, బాగుపరచబడ్డారు. అంటే ఆయన మాటలో ఉన్న శక్తి ఇక్కడ కనబడుతుంది.
యేసుక్రీస్తు ప్రభు మాట మాత్రము సెలవిమ్ము. మనం గమనించినట్లయితే అక్కడ నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగవుతాడు అన్నాడు ఒక సందర్భంలో. ప్రియులారా, అప్పుడు ఆయన పలానా టయానికి ఆయన చెప్పాడు అనగానే ఆ దాసుడు, శతాధిపతి దాసుడు ఏమయ్యాడండి? స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రైన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అనగానే ఆయన మాటలో శక్తి ఉన్నది. 107వ దావీదు కీర్తన 20వ చరణం. 107వ దావీదు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చూడండి ప్రియులరా, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చూడండి ప్రియులరా, దేవుడు తన వాక్కు పంపి వారిని ఏం చేశాడట? బాగు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు జబ్బులలో, బాధల్లో, కష్టాల్లో ఉండగా వారు దేవుని ప్రార్థిస్తే దేవుడు తన మాట పంపి వాక్కిచ్చి, వాక్కు దానం చేసి, వాగ్దానము చేసి వారిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన మాట ఎంత శక్తి కలిగింది! కేవలం నోటి మాటతోనే ఈ సృష్టిని సృజించిన తండ్రి, కేవలం నోటి మాట చేతనే కుష్ఠరోగులను బాగు చేసిన తండ్రి, రోగులను స్వస్థపరిచినటువంటి ప్రభు, ఆయన మాటలో శక్తి ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 43వ. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఎన్ని రోజులమ్మా? అప్పుడు ప్రభు 4వ రోజు వచ్చాడు అక్కడికి. ఎక్కడున్నాడని మరియా మార్తా ప్రభువు ఎదుట బాధపడినప్పుడు పలానా చోట ఉన్నాడంటే ఆ సమాధి రాయి తొలగించగానే ప్రభు అన్న మాట, లాజరు బయటికి రా, కమౌట్ అని చెప్పగానే లాజరు చనిపోయిన లాజరు బ్రతికి లేచాడండి. ఆయన మాటలలో శక్తే కాదు, జీవమున్నది. మృతులైన వారి సైతం ఆయన మాట బ్రతికించింది. ప్రియులారా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచింది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలలో ప్రభావం ఉన్నది. ఆయన మాటలలో శక్తి ఉన్నది. ఎంత మంచి అనుభవం! కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన తండ్రి అయిన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను ఆయన శక్తి గలవాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 7వ వచనం. నేను నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చిన శతాధిపతి తన దాసుడు చావసిద్ధంగా ఉంటే ప్రభు దగ్గరకు సాష్టాంగపడి బ్రతిమలాడుతున్నాడయ్యా, నీవు నా ఇంటికి రావడానికి కానీ మీరు మా ఇంటికి వచ్చి ఉండడానికి కానీ నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను. కేవలం నా దాసుడు బాగవుతాడని నువ్వు మాట మాత్రం సెలవిస్తే వాడు బాగైపోతాడు, నాకు తెలుసు నీలో ఉన్న శక్తి అని అడిగాడండి. ఎంత మంచి విశ్వాసము చూడండి. అందుచేత నీ యొద్ద వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకోనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. ప్రియులారా, అప్పుడు మరి 9వ వచనం చదువుదాం. యేసు ఎప్పుడైతే ఈ శతాధిపతి చెప్పాడో ఆ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి
చూడలేదని చెప్పుచున్నాను. ఆ చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇతడు ఈయన వెళ్ళి ఇంకో చోట సువార్త మత్తయి సువార్తలు అనుకుంటాను వెళ్ళి, ఎన్ని గంటలకి నా దాసుడు బాగేయడని ఇంటి వాళ్ళని అడిగితే పలానా గంటకని చెప్తాడు. అంటే యేసు ప్రభు 3 గంటలకు అన్నాడు అని, అక్కడ ఆ అబ్బాయి 3 గంటలకే లేచి నిలబడ్డాడు. ప్రియులారా గమనించాను. అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు మామూలు దేవుడు అనుకుంటున్నావా? ఆయన నమ్మి ఆయన శక్తిని ఎరగని మందమతులాగా ఇంకా అలాగే బ్రతుకుతున్నారా? అమ్మాయి శిష్యులను తిట్టినట్లుగా యేసు ప్రభు తిట్టాడు వాళ్ళని, మందమతులారా ఇంకెంతకాలం మీతో ఉంటాను, ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని ఎరగని ఓ గుడ్డివారులారా అని తిట్టాడు ప్రభు. ఇక ఆ అధ్యాయం 24 అధ్యాయం అంతా చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కనబడుతుంది. ఈరోజు ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని మరిచిపోతున్నావా? ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. ఆయన 5 శక్తులు ప్రదర్శించాడు భూమి మీద ఉండగా. ఈరోజు కూడా ఆయన సజీవుడైన దేవుడు. ఆయన శక్తి, ఆయన ప్రభావం, కాలం మారింది కానీ ఆయన ప్రభావంలో మార్పు ఉందంటారా? ఏమా, నీవు మారిపోతున్నావు, కాలం మారిపోతుంది, కాలంతో పాటు నువ్వు మారిపోతున్నావు. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నవాడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ఆల్మైటీ అని చెప్పడానికి కారణం ఆయనలో ఉన్న సర్వశక్తి ఏంటంటే ఆయన మాటలలో ఉన్నది. ఆయన మాటలు అంత శక్తి కలిగినవి. రెండవది చూద్దాం పరిశుద్ధ గ్రంథములో. రెండవదిగా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నడిపించెను. కృపా సత్య దయా సంపూర్ణుడా, కృపా సత్య దయా ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 119వ దావీదు కీర్తనలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. దావీదు మహారాజు ఈ 119వ దావీదు కీర్తన వ్రాస్తున్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి 50వ వచనాన్ని చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నా నెమ్మది బాధలో ఇదే కలిగించున్నది. నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా ప్రియులరా, దేవుని వాక్యము అంటే ఆయన మాట. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆయన మాటల్లో ఉన్న జీవం మనల్ని బ్రతికిస్తూ ఉంది. అందుకే ఈ మాటలను, ఆయన మాటలు విందాం, ఆయన మాటల్ని చదువుదాం, ఆయన మాటల్ని గైకొందాం. ఆ ప్రభావాన్ని మనం పొందుకుందాం, ఆ మాటల్లో ఉన్న శక్తి ప్రభావం పొందుకుందాం. ఇది మొదటిది.
రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదాం. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనెను. అందుకాయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయింది. మరొక సందర్భం ఇది. ఇందాక 10 మంది కుష్ఠరోగులు మాట ఇచ్చి స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆయన కొండ మీద నుండి దిగి కిందకు వస్తుంటే ఒక కుష్ఠరోగి జనసమూహంలో నుంచి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని అడిగాడండి. ప్రభు వెంటనే నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అని ఇలా తాకాడు. తాకగానే వాడు వెంటనే శుద్ధుడై స్వస్థత పరచబడ్డాడు. ప్రియులారా, దీనికి భక్తుడు పెట్టిన పేరు స్పర్శలో ఉన్న శక్తి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పర్శ, ఈయన చెయ్యి అతని తాకగానే ఆ స్పర్శ తగిలి వెంటనే వాడు ఏమైపోయాడట? స్వస్థపరచబడ్డాడు. ఇది బైబిల్ లేఖనం. ఎంత మంచి దేవుడు అండి! ఆయన స్పర్శ, ఆయనలో ఉన్నటువంటి ఆ తాకిడి, ఆ శబ్దానికి లేక ఈయన చెయ్యి ఆ దేహం మీద పడగానే వాడు వెంటనే ఆ స్పర్శకు వాడు శుద్ధుడైపోయాడండి. ఎంత మంచి దేవుడో కదా ప్రియులారా. ఆలోచన చేయండి. చూడండి, మరొక ఇలాంటి ఆయన చెయ్యి ముట్టగానే ముట్టిన వారందరూ స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్తలోనే ఆయన ముట్టిన వారందరూ ఏమయ్యారట? స్వస్థపరచబడ్డారు. యేసు ప్రభువా మా మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదువు. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. చూడండి ప్రియులారా, అనేక మంది రోగులట ఆయన చెంతకొచ్చి ఆయనను ముట్టుకుని స్వస్థపరచబడుతున్నారు. అనేకులు ఆయన ముట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చూసారా ప్రియులారా, ఆయనలో ఉన్న ఆ స్పర్శ ద్వారా వచ్చిన శక్తి అనేకులకి స్వస్థతనిచ్చింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనించినట్లయితే 40-41 చదువు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి
అని వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. చూడండి ప్రియులారా, ఆ కుష్ఠరోగి మోకాళ్ళుని ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగితే ప్రభు నాకు ఇష్టమైన ముట్టుకోగానే వాడికి ఏమొచ్చిందండి? స్వస్థత. అంత మంచి అనుభవం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయములో ప్రియులారా 41వ వచనములో అక్కడ మనం గమనించినట్లయితే మరి సమాజ మందిరపు అధికారి ఆ శతాధిపతి కుమార్తె కూడా ఈ విధంగా స్వస్థపరచబడి చదువమ్మా. ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. 12 సంవత్సరాలు ప్రాయం కలిగిన కుమార్తె, యవనస్తురాలు, ఆ శతాధిపతి కుమార్తె. ఆయన వచ్చి సాష్టాంగపడి నా కుమార్తె సావసిద్ధంగా నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేతులుంచితే అది బాగైపోద్దని చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళగానే అప్పటికి ఆమె చనిపోయింది. ప్రియులరా, చావు భజనలు జరుగుతున్నాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, యాజకుని ఈ ప్రవక్తను లేక దేవుని ప్రభువుని మీరు ఏమి బలవంతం చేయొద్దు, నీ కుమార్తె చచ్చిపోయిందంటే ప్రభు ఆ మాటలు వినొద్దు, నీ కుమార్తె చావలేదు నిద్రిస్తుందని చెప్పి ఆ ఇంట్లోకి వచ్చి ఆమెను చేయి పట్టి తలితోకమే లెమ్ము అంటే చిన్నదానా లెమ్ము అని తట్టి లేపాడు. నిద్రలో నుంచి లేపినట్టు ఆయన తట్టగానే చచ్చిపోయిన ఆమె జీవం ఆయనలో నుంచి ఆ చేతిలో నుంచి ఆమెలుగా ప్రవహించి ఆమె బ్రతికిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్పర్శలో అంత శక్తి ఉంది. వారు అంటున్నారు, ఈ నజరేయుడైన యేసు తండ్రి అయిన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను ఆయన క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన మాటల్లో ఉంది శక్తి. దెయ్యాలు వెళ్ళిపోయిన ఆయన మాటలకు, ఆయన స్పర్శలో ఉంది శక్తి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనములోను, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, వెంటనే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందండి? 12 ఏండ్ల నుండి. 12 ఏండ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పుచ్చుకొనిన మానాదాయే ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు మూట నిడుమాలాడిది నుండి విడుదలాయే. వినరయ్యా యేసు ప్రభావము ఘనరయ్యా క్రీస్తుని ఘన కార్యము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, 12 సంవత్సరాల నుండి బ్లడ్ క్యాన్సర్ ఈవిడికి. చూసారా, బ్లడ్ క్యాన్సర్, లుకేమియా అనేటువంటి వ్యాధితో బాధపడుతుంది. ఈ మధ్య సిఎంసి రాయవల్లూరు మరి క్రైస్తవ హాస్పిటల్ చాలా ఫేమస్ అది ఇండియాలో. వాళ్ళు 9 గంటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్లడ్ క్యాన్సర్ని బాగు చేసేసారంట. 9 గంటల్లో. కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ, ఇండియాలో మొట్టమొదటి రికార్డ్ అటది. నిన్నే నేను న్యూస్లో చూశాను. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక వ్యక్తికి 9 గంటల్లో ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ కణాలన్నీ చంపి ఆమెకు జీవాన్ని పోశారు, బ్రతికించారు ఆమెని. 9 గంటల్లోనే
సంవత్సరాలు ట్రీట్మెంట్ అవసరం లేదని వారు ప్రకటించారు. అదొక రికార్డ్ అట ఇండియా దేశంలో. ప్రియులారా చూడండి, ఇలా మనం గమనించినట్లయితే వారైతే వివిధ రకాలైన మందులు కనిపెట్టి వాళ్ళు టెక్నాలజీ ద్వారా చేసి ఉండొచ్చు, కానీ ఆ కాలం మంది యేసుక్రీస్తు ప్రభు వస్త్రాన్ని మేము ముట్టగానే 12 సంవత్సరాల నుంచి ఉన్న బ్లడ్ క్యాన్సర్ ఏమైపోయిందండి? బ్లడ్ బ్లీడ్ అయిపోతూ ఉంటుంది ఆవిడకి. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, బాగు కాని జబ్బు ప్రభుని తాకగానే, ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే నేను బాగైపోతాను అనుకున్న విశ్వాసముతో వచ్చి ఆమె ముట్టుకుంది, స్వస్థపరచబడింది. అంటే ఆయన వస్త్రములో ఉన్న శక్తి ఎక్కడుంది? ఆయన వేసుకున్న వస్త్రములో ఉందాయి. దేవదాసయ్య గారి కాలంలో చెప్తాను ఒక సంఘటన. యేసు ప్రభు భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత శిష్యులు కూడా ప్రభువు వలె గొప్ప అద్భుతాలు చేశారు. ప్రభువు కంటే గొప్ప అద్భుతాలు చేశారు. చూడండి, ఒక మాట చెప్పి నేను దాన్ని అయ్యగారి గురించి జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను వారిని ఉంచిరి. చూస్తారా ప్రియులారా? చదువమ్మా. చూడండి ప్రియులారా, ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థ వచ్చింది, ప్రభు స్పర్శతో స్వస్థత వచ్చింది, ప్రభు వాక్కులో స్వస్థ వచ్చింది. విచిత్రం ఏంటే పేతురు గారు నీడ పడుతుంటే స్వస్థత వస్తుంది ఇక్కడ. అంటే ప్రభువు కంటే గొప్ప కార్యం చేశాడు ఇక్కడ పేతురు గారు. ఆయన షాడో, ఆయన నీడ పడుతుంటే మంచాల మీద రోగులు తీసుకొచ్చి ఆ నీడ దగ్గర పెట్టేవారు. ఆ నీడ పడాలని. ఆ నీడ పడిన వారందరూ దయ్యాలండి, ఏమి రోగులందరూ ఏమైపోయారండి? స్వస్థపరచబడ్డారు. అలాగే పౌలు గారి గురించి కూడా ఒక మాట వ్రాయబడింది. అపోస్తల కార్యములోనే నేను చూపించలేకపోతున్నాను ఆ మాట. పౌలు గారి గురించి అపోస్తల కార్యముల గ్రంథములో ఆయన నడికట్లైనను చేతిగుడ్డలైనను, మరి ఎవరైతే తీసుకెళ్లి వారు రోగుల మీద పెట్టారో వారందరూ ఏమైపోయారు? స్వస్థపరచబడ్డారట. అమ్మా, అపోస్తల కార్యము గ్రంథములో ఒక సందర్భంలో రాయబడింది. 19వ అధ్యాయం, అందరూ తీసుకుని రాసుకోండి. అక్కడ 12వ వచనం చదువుదాం. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు విడిచెను. చూడండి, పేతురు గారికి ఏమో నీడ పడితే జబ్బులు పోయినాయి, రోగాలు పోయినాయి, దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడేమో పౌలు గారి యొక్క ఏంటటవి విశేషమైన అద్భుతాలు చేశారు పౌలు గారి ద్వారా దేవుడు. శరీరానికి తగిలిన గుడ్డలైనను, అమ్మా, శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు, అంటే ఆయన జోబు రుమాలు, ఆయన నేను కట్టుకుంటానే అంగీకి తాడు, అలాంటి బెల్ట్, ఆ తాడు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి జోగాల మీద పెట్టారు వారందరూ బాగా అయిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమని దేవుని పిల్లారా, ప్రభు అన్నాడు, నాయన విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యములు. అది శిష్యులలో నెరవేరింది, ఆ తర్వాత మిషనరీల్లో నెరవేరింది, ఆ తర్వాత దేవదాసయ్య గారిలో నెరవేరింది. ప్రియులారా, దేవదాసయ్య గారు గుంటూరులో ఉంటూ ఉండగా, బేతేలు గృహంలో ఉంటుండగా ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ మరి రావు సాహెబ్ జపరత్నమయ్య గారు ఆయన కొరకు సెల్వరాజయ్య గారి తండ్రి గారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రియులారా, ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రాలని కాపలాకాయలు ఎవరు ముట్టుకోకూడదు. అది దేవదాసయ్య గారి పద్ధతి.
సేవకులైన వారు ఆ వస్త్రాలను జాగ్రత్తగా ఎవరు తాకకుండా చూసేవారు. ప్రియులారా, చాలా దినముల నుండి అయ్యగారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తున్నాడట. ఎవరండి? కుష్ఠరోగి. కుష్ఠరోగి వస్తూ ఉంటే ఈ కుష్ఠరోగి యొక్క మనసులో ఏముంది? ఈయన ఇంత గొప్ప దైవజనుడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, నేను ఈయన వస్త్రాలు ముట్టుకుంటే నేను కూడా బాగైపోతాననే నమ్మకం ఎవరిలో ఉంది? కుష్ఠరోగిలో ఉంది. ఏమండి? కుష్ఠరోగిలో ఉంది. వీడు నా వస్త్రాలు పట్టుకుని బాగైపోతాడు అనే విషయం దేవదాస్ అయ్య గారు కూడా ఉంది. కానీ అయ్యగారు ఏంటి, ఆడు మనసులో ఏముంది? ఇంకో వేరే భావం ఉంది. అందువలన దైవజనుడు ఎవ్వరూ నా వస్త్రాలను ముట్టుకోకుండా జాగ్రత్త కాపాడండి అని చెప్పారు. ఒకరోజు ఈ సేవకుల జాగ్రత్త వలన ఈ కుష్ఠరోగి వెళ్ళి ఆయన స్నానం చేసి వచ్చేలోపు ఈ వస్త్రాలు ముట్టేసుకున్నాడు. జరిగినటువంటి యథార్థమైన సంఘటన. వెంటనే అయ్యగారు వచ్చి, నా వస్త్రాలు ఎందుకు ముట్టుకొని ఇచ్చారు? వెంటనే వాడు చూస్తుండగా పెట్రోల్ పోసి కాల్చేయండి అన్నారు. అప్పుడు ఈ రోజున పెట్రోల్ పోసి కాల్చేయమన్నారు. వెంటనే అయ్యగారు చాలా కోపం అయిపోయాడు. ఎప్పుడు కోపం లేదంట. కోపం తీసుకెళ్ళి ఆ బయట తీసుకెళ్ళి అతను చూస్తుండగా, కుష్ఠరోగి చూస్తుండగా బట్టలకు కాల్చేసేసి, ఈ కుష్ఠరోగి బాధపడుతూ దారిలో వెళ్ళిపోతున్నాడు. అయ్యి ఎంత పని చేశాను, అయ్యగారు కోపం వచ్చింది అని బాధతో వెళ్ళిపోతుంటే దారిలో కుష్ఠరోగం పోయింది. దేవుని స్తోత్రం. ఏం పోయిందండి? కుష్ఠరోగం పోయింది. వాడు వెంటనే గంతులు వేసుకుని పరిగెట్టుకుని వచ్చి, అయ్యగారు నా కుష్ఠరోగం పోయిందండి, ప్రభు నన్ను బాగు చేశారండి, ప్రభు నన్ను బాగు చేశారండి. వాడు ప్రభు పేరు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు అయ్యగారు అక్కడ నిలబెట్టి, చూసారా, నా బట్టలు ముట్టుకున్నాడు బాగైపోతాడని వాడు ఎప్పటి నుంచో కనిపెడుతున్నాడు. నేను అలాగే ముట్టనిచ్చాను అనుకోండి, ఇదిగో అయ్యగారు బట్టలు ముట్టుకున్నాను స్వస్థ వచ్చేసింది, అయ్యగారు ముట్టుకున్నాను స్వస్థ వచ్చేసింది, అయ్యగారు వస్త్రాలు ముట్టుకుని స్వస్థ అందరికీ చాటుతాడు. ప్రభువుకి రావాల్సిన మహిమ నాకు వస్తుంది. నేను ప్రభు దృష్టిలో నేను నేరస్తుని అవుతాను. కాబట్టి వీడు ఎవరి పేరు చెప్పాలి? నా బట్టలు ముట్టుకోవడం కాదు, వాడిని విశ్వాసం బట్టి ప్రభువే వాడిని స్వస్థపరిచాడు. ఈరోజు స్వస్థ వరం కలిగిన దైవజనులు ఏం చెప్పుకున్నారు? 10 రూపాయలు కర్చీఫ్ అమ్మి ఇది పట్టుకెళ్ళండి, రోగం మానిపోద్దని చెప్తున్నారు. చూసారా ప్రియులారా? నిజంగా అది యాదృచ్ఛికంగా జరగాలవి అలాంటి అద్భుతాలు. ఈరోజు అలా జరిగితే, మా అయ్యగారు నన్ను ముట్టుకున్నారు స్వస్థపరచబడ్డాను, మా అయ్యగారు ముట్టుకున్నారు స్వస్థపరచబడ్డాను, మీరు వెళ్ళి ఏం చేస్తారు? చాటింపేస్తారు. అది ప్రభుకి రావాల్సినటువంటి క్రెడిట్ అంతా ఈ అయ్యగారికి వస్తుంది. ప్రభు ఈ అయ్యగారి విషయంలో బాధపడుతూ ఉంటాడు. ప్రియులారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువులో ఆయన వస్త్రములు ఏముందమ్మా? చెప్పాలి. ఆయన వస్త్రంలో ఏముంది? శక్తి. శిష్యుల వస్త్రాల్లో కూడా ఆయన ప్రభావం వెల్లడయ్యింది. ఒక్క మాట నేను చదువుతాను. నేను చాలా కాలం ఈ విషయంలో ప్రార్థన చేశాను, ఇది ఎందుకు నెరవేరలేదు. చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇంకొక 2 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. 14వ అధ్యాయములో ప్రభువారు విశ్వాసము గురించి చెప్తూ ఈ మాట చెప్పారు. ఆ మాట ఏంటో చూద్దాము. 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నిశ్చయముగా చెప్పుచున్నాను. అండ్ చూసారా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను ఎలాంటి అద్భుతాలు చేశాను అలాగే చేస్తాడు. అలాగే చేయడమే కాదు, నాకంటే గొప్పవి కూడా ప్రభు కంటే గొప్పవి చేస్తాడు అన్నాడు. అది శిష్యుల కాలంలో నెరవేరింది. ప్రభు కంటే గొప్ప కార్యాలు చేశారు. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఈ కార్యాలు జరిగించగలదు. మనలో ఉంటే, మనలో ఉన్నప్పుడు అప్పుడు మన ద్వారా ప్రభు ఆ కార్యాలను జరిగించగలరు. ఆయన వస్త్రములో ఉన్న శక్తి, ఆయన క్రియలోను వాక్యములోను ఆయన ఎలాంటి వాడమ్మా? ప్రవక్త. 4వది చదువుదా. ఎన్ని విషయాలు చెప్పుకున్నా చెప్పండి? మాటలో ఉన్న శక్తి, తర్వాత ఇప్పుడు 4వ చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 35-44 చదువుదాం. 6వ అధ్యాయం 35-44.
చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యుల యొద్దకు అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా పొద్దుపోయినది. ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అరణ్య ప్రదేశంలో 3 దినాలు ఉపవాస ప్రార్థన దీక్షలు జరిగాయి. ఆ 3 దినాలు వాళ్ళు పాపం ఆహారము నీళ్లు మాని ప్రభువు దయగల మాటలు అలా వింటూ కాలం గడిపేశారు కొండ మీద. ఇదంతా మనకు తెలుసు. 3వ దినం చివరి రోజు ప్రభు అన్నాడు శిష్యులు పిలిచి, వీరికి ఏదైనా ఆహారం పెట్టనయ్యా, 3 దినాల నుంచి ఎలాగో దారిలో సమస్యలు పడిపోతారేమో అని అన్నాడు. అప్పుడు శిష్యులను ఇంత అరణ్యంలో ఇన్ని వేల మందికి, సుమారు 25,000 మంది వాళ్ళు. ఎంతమంది అమ్మా? అంటే మన ఈ కాలపు లెక్కల క్యాలిక్యులేషన్, ఆ కాలం అయితే ఇంకెక్కువే. అంటే తిన్న పురుషులు లెక్కించారు, స్త్రీలను లెక్కించలేదు. అంటే పురుషులు ఎంతమంది? 5,000 మంది. పోనీ 5,000 మందికి 5,000 మంది భార్యలు వేద్దాం, ఎంతమంది అయ్యారు? 10,000 మంది. ఈ కాలం బట్టి ఒక ఇంట్లో 2 పిల్లలు వేద్దాం, ఎంతమంది అయ్యారు? అంటే వీళ్ళు 10, వాళ్ళు 10, 20,000 మంది తిన్నారనమాట. 5,000 మందిని లెక్కించారు. తినగా ఎన్ని గంపలు మిగిలిపోయినాయి అండి? 12 గంపలు. పిల్లరా, ఎంత అద్భుతం అంటే, మీ దగ్గర ఏమైనా ఉందంటే ఒక చిన్న పిల్లవాడు అందరియా, ఆ రాజేష్ కొడుకు పాట పాడినట్టు, ఆ చిన్నపిల్లవాడిని అందరయ్య గారు తీసుకొచ్చిన ఇందాక ఈ బాబు వాళ్ళ అమ్మ క్యారేజ్ పెట్టింది 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ఏమండి తీసుకొచ్చాడు. అప్పుడు ప్రభు చేతుల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి విరిచి ఆశీర్వదించి అందరి లైన్లో కూర్చోబెట్టి వడ్డించండి అన్నారు. అందరూ తినగా 12 గంపలు మిగిలిపోయాయి. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంత 20,000 మంది పైగా తినగా ఇంకా 12 గంపలు మిగలడం ఏంటండి? ఇది ఎంత విచిత్రం అండి! ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు కూడా క్రైస్తవుడిగా యేసు శక్తి నేను నమ్మట్లేదు, మందమతుల్లాగా ఉన్నావు. ప్రియులారా గమనించండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆ విధంగా మారిపోయినాయి. యేసు ప్రభు హస్తములలో ఉన్న శక్తి అంత గొప్పది. ఆయన చేతిలో ఉన్న శక్తి ఎక్కడుంది? ఆయన శక్తి అమ్మా ఆయన చేతుల్లో ఉన్నాయి. నీవు చిన్న జీతం అనేది, నీవు 10,000 సంపాదిస్తున్నావా నెలకి, నెల చివరిలో నీకు ఆ యజమాని జీతం ఇచ్చి ఆ జీతం తీసుకొచ్చి నీ ఇంట్లో మోకరించి ప్రభు చేతిలో పెట్టు. ప్రభా, ఈ చిన్న జీతాన్ని ఆశీర్వదించి నా నెలంతా నాకు నా బిడ్డలకు సరిపోయినట్లుగా దీన్ని ఆశీర్వదించ ప్రభు అని అడుగు. ఎందుకు దేవుడు దాన్ని వృద్ధి చేయలేడా? శక్తి లేదా? నువ్వు అలా చేయలేకపోతున్నావు. ప్రియులారా, నీ కొంచెమనే, నీకు కలిగిన కొంచాన్ని ప్రభు చేతిలో పెట్టు, ఆశీర్వదించమని అడుగు. ఖచ్చితంగా నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పరిస్థితులన్నీ లోటు లేకుండా దేవుడు దీవించగలడు. ప్రియులారా గమనించండి. కాబట్టి యేసయ్య హస్తాలలో ఉన్న సర్వశక్తి అది. ఆ 2 చిన్న చేపలే, ఆ 5 రొట్టెలే 12 గంపలు మిగిలిపోయినాయి. 5,000 మంది తినగా ఇంకా స్త్రీలను లెక్కించలేదు, పిల్లలను లెక్కించలేదు. అంతమంది, అంత గొప్ప అనుభవం అండి ప్రభుది. అందుకనే ఆయన చేతిలో పెట్టి ఆశీర్వదించమని అడుగు. వ్యాధిగ్రస్తులు అయితే ప్రభు నీ చేతులు నా మీద ఉంచి స్వస్థపరచమని అడుగు. ఇలాగా ప్రియులరా ఆయన క్రియలోను వాక్యములోను ఏమై ఉన్నారమ్మా?
శక్తి కలిగిన ప్రవక్త. ఆయన చేతులలో ఉన్న ఏముందండి? ఆయన చేతుల్లో మ్యాజిక్. ఆయన చేతుల్లో మ్యాజిక్ ఏముందమ్మా? అమ్మా, ఆయన గొప్ప మెజిషియనా? యేసు ప్రభు చేతుల్లో ఏముంది? ఏముందంటారు ఆయన చేతుల్లో? అమ్మా, బైబిల్ ఎలా చెప్తూ ఉంది? 16వ కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ చరణం. నీవు నాకు తెలియజేసుదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. నీకేం కావాలో అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. విశ్వాసమును చేయి చాపి దానిని అందుకోమన్నాడు దైవజనుడు. ఏ చేయి చాపాలి? విశ్వాసమనే చేయి చాపి. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం! ఆయన చేతులు చాపబడి ఉన్నాయి, సిలువలో మేకులు కొచ్చబడి ఉన్నాయి. ఆయన చేతులలో, ఆయన హస్తములలో ఉన్న శక్తి కనబడుతూ ఉంది. 5వదిగా ప్రియులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాల ముగింపులోనికి వస్తున్నాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పోసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. చూడండి, ప్రభునందు ప్రియమం దేవుని పిల్లలారా, ఇక్కడ గుడ్డివాడు వచ్చాడు, చూపు నిమ్మని అడిగాడు. వెంటనే ప్రభువట భూమి మీద ఉమ్ము పోసి బురద చేసి వాడిని కళ్ళులుగా పూసి వెళ్ళి సిలోయం అనేటువంటి ఆ కోనేటికి వెళ్ళి కడుక్కోమనగానే వాడు కన్నులు తెరవబడిన వాడే స్వస్థపరచబడ్డాడు. ఎంత మంచి బైబిల్ అండి! అనగా ఆయన ఉమ్ములో ఉన్న శక్తి. ఎక్కడున్న శక్తి? ఆయన ఉమ్ములో ఉంది. ఆయన నీ కళ్ళు బాగాయని చెప్తే బాగవడా? కానీ ప్రభు అందరికీ అన్ని విధాలుగా స్వస్థతలు ఇవ్వలేదు. ఆయన స్వస్థత కార్యాలు చూస్తే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఆయన శక్తులు ప్రదర్శించాడు. ఆయనలో అన్నిటిలో ఆయన శక్తి సంపన్నుడని రుజువు చేసుకున్నాడు. అంతే ప్రియులారా, గమనించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఉమ్ములో ఉన్న శక్తి. అందుకనే ఈ అమ్మాయి శిష్యులు ఆయనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, సాక్ష్యం, ఆయన తండ్రి అయిన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త. చెప్పండి, ఆయన క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన వాడు. కాబట్టి ప్రభు నందు ప్రేమ దేవుని పిల్లరా, మన ప్రభు సర్వశక్తి సంపన్నుడు. ఆయన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడుగా మనం కొన్ని లేములు, కొన్ని బలహీనతలు కలిగి ఉన్నాము. అందుకని ఆయన శక్తి మనలోనికి ప్రసరింపబడట్లేదు. చూడండి ప్రియులరా, ఆ స్విచ్ కరెక్ట్గా ఉందనుకోండి ప్రియులరా, ఆ విద్యుత్తు ఆ ట్యూబ్ లైట్లోనికి వెళ్ళి అది ప్రకాశిస్తూ ఉంది. ప్రియులరా, గమనించండి. అది సరిగా లేదనుకోండి, ఆ వెలుగు ఆ ట్యూబ్ లైట్లోనికి ప్రసరించదు. అలాగే నీ విశ్వాసం అనేది సరిగా ఉన్నప్పుడు, విశ్వాసం కరెక్ట్గా ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నీ విశ్వాసములో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఆయనలో ఉన్న శక్తి విశ్వాసం ద్వారా నీలోనికి ప్రసరిస్తూ ఉంది. విశ్వాసము నీలో క్రియలు లేనప్పుడు, విశ్వాసము మృతంగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్న శక్తి నీలోనికి ప్రసరించక మనం అలాగే డెడ్ క్రిస్టియన్స్ లాగా ఉండిపోతున్నాం. ప్రియులారా, జీవము లేని క్రైస్తవులుగా ఉండిపోతున్నాం. ఈరోజు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆయనలో పంచశక్తులు ప్రదర్శించాడు మన ప్రభు. ఆ ప్రభువే నీలో ఉంటే, ఆయనలో ఉన్న శక్తులు నీలో రిలీజ్ అయితే నీ బ్రతుకు అద్భుతంగా ఉండదా? నీ పరిస్థితులు మారవా? నీ కుటుంబ పరిస్థితులు మారవా? నీ ఇంట్లో ఉన్న సమస్యలు మారవా? నీ ఇంటికి ప్రభువుని రమ్మను. నీ హృదయంలోనికి ప్రభువు రమ్మను. ప్రభువా, నా పరిస్థితులు మార్చము, నా స్థితిగతులు మార్చవా ప్రభువా? ఎన్నాళ్ళు నేను ఈ విధంగా గడపాలి, ఎన్నాళ్ళు నేను ఎలా జీవించాలని ఆయన అడుగుదాం. ప్రభువే పరిస్థితులను ఆయన ఏం చేయగలడు?
మార్చగలడు. అటువంటి గొప్ప శక్తిని, అటువంటి ప్రభావాన్ని ప్రభువే వెల్లడి చేసి మన బ్రతుకులను మార్చి ఆయన సాక్షులుగా నిలబెట్టి ఆయన రాకడ మేఘం కొరకు మనందరినీ ఆయుత్తపరచును గాక. ఆమేన్.